హాయ్ గైస్, ఇవాళ వీడియో వచ్చేసి మనకి స్కాలప్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి అండ్ ప్రిన్సెస్ కట్ ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో ఉంది. అండ్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో ఉంది. ప్లీజ్ ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఈ శారీ వచ్చేసి మనకి బయట నుంచి కొరియర్ చేశారనమాట స్టిచ్ చేయమని. సో నేను అనేది 4 లేయర్స్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేద్దాం. నేను 4 లేయర్స్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి పీస్ అనేది ఎక్కడే కానీ వేస్ట్ కాదనమాట 4 లేయర్స్ ఫ్రాక్ కుడితే. అండ్ నేను షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. సో వీళ్ళది మనకి 40 సైజ్ కాబట్టి మనకి 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట షోల్డర్స్. సో నీట్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్ అనమాట. ఆర్మ్ డౌన్ డీప్ 6.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలా 40 చెస్ట్ సైజ్ ఉన్నవారు. ఓకే, సో నీట్గా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ వచ్చేసి 40 సైజ్ అనమాట. దాన్ని 4తో డివైడెడ్ బై చేస్తే 10 ఇంచెస్కి అండ్ 2 ఇంచెస్ అనేది మనకి మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం. అండ్ నడుము వచ్చేసి 34 ఇంచులు అనమాట. దాన్ని 4తో డివైడెడ్ బై చేస్తే 8.5 అండ్ ప్లస్ 2 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. సో నీట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ ఆర్మ్ దగ్గర మనకి ఇలా ఆర్మ్ స్కేల్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కోసం నేను ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను అనమాట. దానికి 1 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. అండ్ కింద వచ్చేసి మనకి 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట వెస్ట్ దగ్గర. సో నీట్గా లైన్స్ అనేది కలిపేసుకుందాం స్కేల్ తీసుకొని. సో నీట్గా ఇలా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకున్న తర్వాత మనకి 3.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇది 40 సైజ్ కాబట్టి మనకి 3.5 అండ్ టక్స్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. చెస్ట్ దగ్గర 10.5 మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ 4 ఇంచెస్కి అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. సో మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం నీట్గా లైన్ అనేది జాయిన్ చేసుకుందాం. వీటిలో చూపిస్తున్న ప్రకారం నీట్గా స్కేల్ని ఆ జాయింట్స్ అనేది మనం నీట్గా పాయింట్స్ పెట్టుకున్నాం కదా, నీట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి టక్స్ పాయింట్ కోసం 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో హైట్ కూడా మనకి టక్స్ హైట్ 2 ఇంచెసే వస్తుంది. సో నీట్గా మనము కర్వ్ హైట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో టక్స్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని మనకి ప్రిన్సెస్ కట్ కోసం లైట్గా ఇలా స్లైడ్గా కర్వ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. జస్ట్ లైట్ కర్వ్ అనమాట, అంత డీప్గా లేకోకుండా జస్ట్ లైట్గా ఇస్తే మనకి సో వీడియోలో చూపిస్తున్న ప్రకారం నీట్గా కలిపేస్తే సరిపోతుంది. అండ్ డౌన్ పార్ట్ దగ్గర కూడా చిన్నగా నీట్గా కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి. సో మనకి నీట్గా ప్రిన్సెస్ కట్ అనేది చాలా సింపుల్ వేలో మనము ఈ మెథడ్ ఫాలో అయితే మనకి సింపుల్ అవుతుంది అన్నమాట ప్రిన్సెస్ కట్. చాలామంది ఇది కష్టం అనేది ఫీల్ అవుతుంటారు. సో కష్టం ఏమి ఉండదు, చాలా సింపుల్గానే మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో నీట్గా కట్ చేసేస్తా ఆ పార్ట్. సో మనం టక్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనం టక్స్ హైట్ తీసుకున్నాం కదా, అది నీట్గా కటింగ్లో అనేది వెళ్ళిపోతుంది. సో మనం కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో నీట్గా నేను మధ్యలోకి ఫోల్డ్ చేసి మనం నీట్గా అలా టక్స్ పెట్టుకుంటే మనకి జాయిన్ చేసుకునేటప్పుడు సింపుల్ అవుతుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటున్నా. సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనం 7 ఇంచెస్కే తీసుకోవాలి. ఫ్రంట్ ఎలా తీసుకున్నామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా. అండ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన చెస్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 440ని డివైడెడ్ బై 4 చేసి 10 ఇంచెస్ అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. సో నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకున్నాం. సో వెస్ట్ వచ్చేసి 34 సైజ్ అనమాట. అండ్ డివైడెడ్ బై 4 చేసి 8.5 ఇంచెస్ అనేది వస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ యాజ్ ఇట్ ఈస్గా. సో నీట్గా లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు ఆర్మ్ కర్వ్ తీసుకొని మనం నీట్గా ఆర్మ్ షేప్ అనేది నీట్గా డ్రా చేద్దాం. సో ఆర్మ్ స్కేల్ వాడడం వల్ల మనకి చాలా ఈజీగా వస్తుంది అనమాట షేప్ అనేది. సో జస్ట్ 40 రూపీస్ అలా ఉందన్నమాట ఆర్మ్ స్కేల్, బయట ఎక్కడైనా దొరుకుతుంది. సో బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ అనేది నేను మార్కింగ్ పెట్టుకుంటున్నా. 3.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట డీప్. అండ్ పొడవు కూడా విడ్త్ కూడా మనకి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. సో డీప్ అనేది పెడుతున్నాను అనమాట నేను, ఎక్కువ డీప్. సో మీ ఇష్టం అనమాట డీప్. సో ఇలా మనం బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత నీట్గా ఇలా మనం మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, శారీ క్లాత్, నీట్గా అలా పెట్టేసి మనం నీట్గా స్టిచ్ చేస్తే సరిపోతుంది అనమాట. సింపుల్ వేలో మనం స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రిన్సెస్ కట్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా, నీట్గా అలా ప్లేస్ చేసేసి ఫస్ట్ స్టిచ్ అనేది చేసేసుకుందాం. సో మనం బాటమ్ పార్ట్ కోసం నేను ఇలా 2 ఫోల్డ్స్ తీసుకున్నాను అనమాట. తీసుకొని సమోసా షేప్లో మనం ఇలా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం నడుము అనేది కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా సింపుల్ వేలో. సో మనం ఇంకా కొంచెం పైకి తీసుకుంటే బెటర్ అనమాట. నాకు అనేది కొంచెం ఫ్రిల్స్ పడ్డాయి అనమాట. సో కొంచెం వెడల్పు అయింది కాబట్టి నేను ఫ్రిల్స్ పెట్టి అడ్జస్ట్ చేస్తాను. మీరు కొంచెం ఇంకా పైకి పెట్టేసుకుంటే మీకు కరెక్ట్ నడుము అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి కర్వ్ కాబట్టి మనకి నడుము దగ్గర సో ఎక్కువ అనేది వస్తుంది అనమాట. ఎక్కువ వచ్చినా నో ప్రాబ్లం, మీరు నీట్గా మధ్యలో అనేది మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అనమాట.
సో నీట్గా ఇలా ప్లేస్ చేసుకొని నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ప్రకారం నీట్గా టేప్ అనేది రౌండ్ తిప్పుకుంటూ మనం మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇలా పెట్టేసుకుంటే మనకి నడుము అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. నీట్గా మార్కింగ్ పెట్టేసుకునేది అయిపోయిన తర్వాత మనం టేప్ అనేది పొడవు ఎంత ఉందో అనేది మనం మెజర్ చేసుకోవాలి. సో పొడవు వచ్చేసి మనకి 29 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని నీట్గా రౌండ్ షేప్ అనేది చేసుకుంటా 29 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం నీట్గా కట్ చేసుకుందాం. సో ఫస్ట్ అనేది నేను కింద కట్ చేశాను. సో నడుము దగ్గర కూడా కట్ చేశాను. నడుము దగ్గర కట్ చేసిన తర్వాత మనకి కింద అనేది అతుకులు అనేది పడుతుంది అనమాట. సో ఎక్స్ట్రా పీస్ అనేది మనం నీట్గా ఇలా ఫోల్డ్ పెట్టేసి మనం సైడ్స్కి కట్ చేసుకుందాం, డివైడ్ చేసుకుందాం, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. సో ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత నీట్గా సెక్యూర్ చేసుకోవాలి పిన్స్ తోటి. మనకి సేఫ్టీ పిన్స్ అనేది ఉంటాయి. సో అవనేది నీట్గా పెట్టేసుకుని మనకి కట్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా మనకి కింద, సో నీట్గా మనం కట్ చేసుకునేకి అనేది ఈజీ అవుతుంది. సో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి నీట్గా ఇలా వస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నీట్గా కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనం ప్లేస్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట షేప్. బాటమ్ లైనింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, మనకి ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం నేను 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనకి పైకి అబోవ్ 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే పఫ్ అనేది వస్తుంది అనమాట 3 ఇంచెస్కి. సో 3 ఇంచెస్ దగ్గర నుంచి మనం నీట్గా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. అక్కడ మనకి హ్యాండ్ డౌన్ అనేది పెట్టుకోవచ్చు. సో 2 ఇంచెస్ పఫ్ దగ్గర 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద కూడా పఫ్ వస్తుంది కాబట్టి సో 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట నేను. సో నీట్గా లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ పఫ్ వస్తుంది. సో మనకి కింద డౌన్ తీసుకున్నాం కదా 3 ఇంచెస్, అక్కడ నుంచి మనకి 10 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. అక్కడ 3 ఇంచెస్ వదిలేసి సో నీట్గా మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మనకి ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట సైడ్స్కి. సో 3 ఇంచెస్కి అనేది మార్కింగ్ పెట్టుకున్నాం. మనకి హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇలా. సో నీట్గా ఇలా పెట్టిన తర్వాత మనకి పఫ్ దగ్గర ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సేమ్ దాన్ని కూడా హ్యాండ్ షేప్లోకి నీట్గా జాయింట్ అనేది చేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా కర్వ్ స్కేల్తో. సో నీట్గా ఇలా ప్లేస్ చేసుకొని కర్వ్ స్కేల్తో నీట్గా మార్కింగ్ పెట్టుకోవాలి. అండ్ హ్యాండ్ రోడ్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ అనమాట. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత నీట్గా లైన్స్ అనేది జాయిన్ చేసుకుందాం. సో ఇది 40 సైజ్ కాబట్టి మనకి 6.5 ఇంచెస్ అనేది వస్తుంది అనమాట హ్యాండ్ రౌండ్. సో పైన కింద అనేది పఫ్ వస్తుంది ఇలా. చూసారు కదా ఇలా పైన కింద పఫ్ అనేది ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా లైనింగ్ ఇంకో పార్ట్ కూడా మనము సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి నీట్గా స్టిచ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే మనకి సింపుల్ అవుతుంది. సో ఇప్పుడు నెక్ కోసం, ఫ్రంట్ నెక్ కోసం మనకి క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకోవాలన్నమాట. కట్ వర్క్ వస్తుంది కదా మనకి స్కాలప్ డిజైన్. సో 3.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలా. సో నేను ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను కదా, సో నేను మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాను అనమాట. మీరు 3.5 ఇంచెస్ విడ్త్ అండ్ లెంత్ అనేది తీసుకోండి. సో ఇలా నీట్గా ప్లేస్ చేసిన తర్వాత సో నీట్గా 3.5 ఇంచెస్ ఉందన్నమాట విడ్త్ అండ్ లెంత్. సో 3 ఇంచెస్ క్యాన్సిల్ చేసేసుకోండి. సో మనం నీట్గా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్కాలప్ డిజైన్ కాబట్టి రౌండ్ అనేది పెట్టుకోవాలి. సో మనకి 1 రూపీ కాయిన్స్ ఆ 2 రూపీ కాయిన్స్ అనేది ఉంటాయన్నమాట. దాంతో మనం నీట్గా స్కాలప్ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. అండ్ స్కేల్స్ కూడా అవసరం లేదు దీనికి, స్కాలప్ స్కేల్ అని. సో ఇలా మనకి 2 ఇంచెస్కి కింద మనం మార్కింగ్ పెట్టుకొని అక్కడ చిన్న డ్రాప్ అనేది వస్తుంది అనమాట. అక్కడ బటన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. సో ఇలా నీట్గా మనం కట్ చేసుకుంటే మనకి చాలా సింపుల్ అవుతుంది అనమాట. అండ్ సైడ్స్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటాం కదా మనం. సో నీట్గా మనకి 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసిన తర్వాత సో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది నేను ఇలా ప్లేస్ చేసుకున్నాను అనమాట. స్కాలప్ డిజైన్ మనకి అవతల అనేది మనకి అచ్చు పడుతుంది, మీరు నో ప్రాబ్లం. సో సేమ్ ఇదే విధంగా అచ్చు ప్రకారం మీరు మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి మనకి శారీ హ్యాండ్స్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి శారీ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అండ్ దానికోసం నేను 11 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నా. అండ్ పైన కింద అనేది ఇలా స్టిచ్చెస్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పోగులు లేకోకుండా ఉంటుంది. మనం ఫ్రిల్స్ పెట్టుకునే ముందు ఇలా పైన కింద స్టిచ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి నీట్గా వస్తుంది అనమాట. సో చేత్తోనే మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే చాలా లుక్ వైజ్ చాలా గుడ్ అనమాట.
సో చాలా బాగా కనిపిస్తుంది మనం హ్యాండ్తో పెట్టుకుంటే. సో ఇలా ఫ్రిల్స్ అనేది మనకి శారీ ఎంత ఉందో అంత మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా వస్తుంది మనకి ఫ్రిల్స్. అండ్ ఫ్రిల్స్ పెట్టుకునే ముందు మనం స్టార్టింగ్ అనేది 3 ఇంచెస్ వదిలేసేయాలి, ఎందుకంటే మనము అక్కడ స్టిచ్ చేసుకుంటాం కదా. సో దానికోసం ఒక 3 ఇంచెస్ అనేది వదిలిపెట్టాలి, లేకపోతే గుజ్జు గుజ్జు వస్తుంది అన్నమాట, సరిగ్గా రాదు. సో 3 ఇంచెస్ అనేది కంపల్సరీగా వదిలిపెట్టాలి. అండ్ ప్రిన్సెస్ కట్ దగ్గరికి వచ్చేసరికి మనము లైనింగ్ మెయిన్ క్లాత్ పైన ప్లేస్ చేసి నీట్గా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా సింపుల్ అవుతుంది అనమాట. సేమ్ ఇదే విధంగా సైడ్స్కి కూడా ఇలానే చేశాను నేను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ సో నీట్గా ఇలా ప్లేస్ చేసి మనం నీట్గా స్టిచ్ అనేది చేసుకుందాం. సో మనం కింద నుంచి రావాలన్నమాట. ప్రిన్సెస్ కట్కి కింద నుంచి వచ్చి లాక్కుంటూ నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ. సో డబల్ స్టిచ్ వేయలేదనుకో మనకి చాలా ఊడిపోతుంది అనమాట, తొందరగా ఊడిపోతాయి కుట్లు అనేది. సో ఇలానే ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇటుపక్క అయిపోయిన తర్వాత మనం నెక్ అనేది ప్లేస్ చేసుకొని నీట్గా చూద్దాం. సో ప్రిన్సెస్ కట్ మనం జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్కి కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అనేది వస్తుంది. సో దాన్ని నీట్గా కట్ చేసుకుందాం. సో 2 ఫోల్డ్స్ చేసుకొని మధ్యలోకి అనేది కట్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే మనం నెక్ అనేది స్టిచ్ చేసేటప్పుడు సింపుల్ అవుతుంది అనమాట, హెచ్చు తగ్గులు రాకోకుండా. సో సేమ్ నెక్ కూడా నేను మధ్యలో ఫోల్డ్ చేసి కట్ అనేది పెట్టేసాను. సో ఇలా పెట్టిన తర్వాత నీట్గా ప్లేస్ చేసి మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనం కదలుకోకుండా సెక్యూర్ చేసుకోవాలన్నమాట పిన్స్ తోటి. సో ఇలా పిన్స్ తోటి సెక్యూర్ చేసుకున్న తర్వాత స్కాలప్ డిజైన్ మీద నుంచి నీట్గా కుట్ అనేది రావాలి. నేను స్టిచ్ అనేది చేసేసాను. సో చేసిన తర్వాత నీట్గా కట్ చేసేటప్పుడు కూడా నీట్గా ఉండాలన్నమాట, వారకు రాకోకుండా కొంచెం ప్లేస్ అనేది వదిలిపెట్టిన తర్వాత చిన్న టక్స్ అనేది ఇవ్వాలన్నమాట మధ్యలో. సో మనం టర్న్ అవుట్ చేసుకునేకి సింపుల్ అవుతుంది అన్నమాట, ఈజీగా వస్తుంది. చూసారు కదా, మనకి స్కాలప్ డిజైన్ అనేది చాలా సింపుల్ వేలో మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు. అండ్ కటింగ్ కూడా సింపుల్. సో నేను అనేది ఇలా ఎలాస్టిక్ అనేది పెట్టాను, మనకి రబ్బర్ బ్యాండ్స్కి అలా వస్తుంటుంది కదా, ఆ ఎలాస్టిక్ అనేది నేను యూస్ చేశాను. సో ఇలా అటు సైడ్ అనేది చిన్న పూసలాగా అనమాట, లావు ఉంటుంది అది, మళ్ళీ స్మాల్ కాకుండా కొంచెం మీడియంగా. సో అలా పెట్టేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది అనమాట, సేమ్ రెడీమేడ్ స్టైల్. ఫస్ట్ నేను ఇలా బటన్స్ పెడదామని అనుకున్నా. సో అలా బటన్స్ పెడితే ఇక్కడ కింద మనకి గుజ్జు వస్తుంది అనమాట. సో చూడడానికి మనకి నీట్గా ఉండదు. సో మనకి ఎలాస్టిక్ అనుకో కొంచెం సాగుతుంది. సో ఇలా చాలా సింపుల్ అవుతుంది అనమాట మీకు కూడా. సో మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, బ్యాక్ సైడ్ అనేది మనం ఇలా బ్రాండ్ నేమ్ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం. సో మనం స్టిచ్ చేసుకునే ముందు బ్యాక్ సైడ్ ఫస్ట్ లైనింగ్ పార్ట్ తీసుకొని నీట్గా కుట్టేసుకోవాలన్నమాట దాన్ని, బ్రాండ్ నేమ్ని. సో నీట్గా స్టిచ్ చేసుకున్నాం. సో నీట్గా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్ తీసుకొని నీట్గా మనం స్టిచ్ అనేది చేసుకుందాం. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ టక్స్ పాయింట్ కోసం 3.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని అండ్ టక్స్ హైట్ వచ్చేసి మనకి 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా మనం టక్స్ పెట్టుకున్న తర్వాత సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసి నీట్గా టక్స్ హైట్ తీసేసుకొని 4 ఇంచెస్ నీట్గా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. అండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి డబల్ కుట్ అనేది కంపల్సరీగా వేయాలన్నమాట స్టిచ్చెస్కి, టక్స్కి. అండ్ అటు సైడ్ కూడా నీట్గా స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. సో ఇలా వేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొని నేను ఫస్ట్ ఫ్రిల్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఫ్రిల్ యాడ్ చేసుకున్న తర్వాత సో నీట్గా ఇలా మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ ఫ్రిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ సెకండ్ ఫ్రిల్ అనేది యాడ్ చేస్తున్నా. అండ్ సెకండ్ ఫ్రిల్ యాడ్ చేస్తున్నప్పుడు సో సెకండ్ ఫ్రిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి వచ్చేసి నేను ఇంకొక లేయర్ కూడా యాడ్ చేసాను, ఎందుకంటే నేను హైట్ అనేది అడగలేదన్నమాట. సో వాళ్ళు మళ్ళీ హైట్ అనేది ఎక్కువ ఉందన్నారు. సో నేను 42 అనేది పెట్టాను. అండ్ ఎక్స్ట్రా 5 ఇంచెస్ అనేది నేను ఫ్రంట్ సైడ్ అనేది మళ్ళీ కుట్లిప్పి మళ్ళీ యాడ్ చేశాను అనమాట, ఒక 5 ఇంచెస్ అనమాట ఫ్రిల్ హైట్. సో మీరు ఇలా కావాలంటే ఇలానే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి 4 ఫ్రిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా లైనింగ్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. అది కూడా ఇన్విజిబుల్ అనమాట. మనం ఇలా ఫస్ట్ ఫ్రిల్స్ యాడ్ చేసిన తర్వాత మనం లైనింగ్ అనేది యాడ్ చేయాలి, అప్పుడు మనకి ఇన్విజిబుల్ స్టిచ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, మనకి ఎక్కడే కానీ కుట్ అనేది కనిపించలేదు బ్యాక్ సైడ్. సో ఇలా మనం నీట్గా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది కుట్టుకోవాలి. సో మనం షోల్డర్ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేసుకుందాం అనమాట. సేమ్ షోల్డర్స్ కూడా మనకి ఇన్విజిబుల్ స్టిచ్ అనేది వస్తుంది. సో నీట్గా షోల్డర్స్ అనేది ఇప్పుడు ఎలా కుడదామో చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ ఇటు సైడ్ మెయిన్ క్లాత్ అటు సైడ్ మెయిన్ క్లాత్కి మనం ఫస్ట్ ఒక కుట్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఒక
2 కుట్లు అనమాట. ఒక కుట్టు వేస్తే మనకి పోతుంది. సో 2 కుట్లు అనేది వేయాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, సో సైడ్స్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసి నీట్గా సైడ్స్కి అనేది స్టిచ్ చేసుకోవాలి. అండ్ 2.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను నేను. సో ఫ్రిల్స్కి అనమాట. సో పైన అనేది మనం చిన్నగా టక్ అనేది పెట్టుకోవాలన్నమాట. కట్ అనేది పెట్టేసుకుంటే మనకి అటు సైడ్ ఫ్రిల్ ఇటు సైడ్ ఫ్రిల్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. అటు సైడ్ అయిపోతేనే మళ్ళీ ఇటు సైడ్ అనమాట. సో ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే మనకి పఫ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా పెట్టేసిన తర్వాత చిన్నగా ఇలా పెట్టేసుకుంటే నీట్గా రావాలన్నమాట పఫ్ అనేది. సో చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత మనం బాటమ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఫ్రిల్స్ అనేది ఇవ్వాలి. సేమ్ చూసారు కదా, మనకి పఫ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట, పఫ్ స్లీవ్స్. సో చూడనీకి కూడా మనకి కింద పట్టీ అనేది యాడ్ చేయాలన్నమాట. కింద పట్టీ కోసం మనము ఒక 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను అనమాట. నేను 4 ఇంచ్ కానీ 5 ఇంచెస్ కానీ తీసుకోవాలి. 5 ఇంచెస్ తీసుకుంటే మనకి కొంచెం కిందికి వస్తుంది. సో నేను అనేది 4 ఇంచెస్కి తీసుకున్నాను. సో 4 ఇంచెస్కి తీసుకున్న తర్వాత సేమ్ ఇన్విజిబుల్ కొట్ అనేది వేసేసా దీనికి కూడా. చూసారు కదా, మనకి కింద అనేది పోగులు అనేది కనిపించకుండా నేను నీట్గా పైపింగ్ అనేది స్టిచ్ చేశాను అనమాట. క్లాత్ పెట్టి 1 ఇంచ్ క్లాత్ పెట్టేసిన తర్వాత నీట్గా తిప్పేసుకొని మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీట్గా చూసారు కదా, నీట్గా వస్తుంది అనమాట మనకి. ఇలా అని ఇంకో స్లీవ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత నీట్గా ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకుందాం. సో స్టిచ్ చేసిన తర్వాత నేను సైడ్స్కి హ్యాండ్స్కి మొత్తం ఇన్విజిబుల్ కుట్ అనేది వేసాను అనమాట, చిన్న పట్టీ తీసుకొని. నా వీడియో చూస్తున్నట్టయితే మనకి ముందు వీడియో నేను ఎలా ఇన్విజిబుల్ స్టిచ్ చేశాను అనేది ఆ వీడియోలో ఉంటుంది. సో మీరు వాచ్ చేయండి. సో ఇందులో వచ్చేసి నేను హ్యాండ్స్ పార్ట్ కూడా ఇన్విజిబుల్ స్టిచ్ అనేది వేసాను. సో మనకి నడుము కిందికి వచ్చేసరికి మనకి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకున్నాం. సో నేను ఈ ఫ్రాక్ వచ్చేసి వాళ్ళు పాకెట్ అనేది అడిగారు. సో నేను పాకెట్ వీడియో కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను పాకెట్ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేసి అడిగితే నేను పాకెట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ఎట్టి కుట్టేయాలి అనేది నేను చూపిస్తాను ఇంకో వీడియోలో. సో ఈ వీడియోలో అనేది ఫుల్ లెంత్ అయిపోయింది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఫస్ట్ లైనింగ్ కుట్టేసి మళ్ళీ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసుకోవాలి చక్కగా. ఇలా చక్కగా నీట్గా ఫస్ట్ 2 కలిపి కుట్టేయకూడదు అనమాట, సపరేట్ చేసి మనకి బాగుంటుంది అనమాట ఫ్రాక్. అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇదనమాట. సో 4 లేయర్స్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్ వేలో మనం స్కాలప్ డిజైన్ అండ్ పఫ్ స్లీవ్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట, ఫుల్ వీడియో చూస్తే మీరు వాచ్ చేస్తే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అనమాట.